బడ్జెట్ 48,20,512 కోట్లు. అందులో అప్పులు 14,00,000 కోట్లు. ఇది బడ్జెట్‌కి సంబంధించింది. ఈ బడ్జెట్‌కి సంబంధించి రెవెన్యూ వసూళ్లు 2022, 23కి సంబంధించి 23,83,206 కోట్లు. ఇందులో ఆదాయం పన్ను 20,97,776. ఇక ఇందులో 2023, 24కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు రెవెన్యూ వసూళ్లు 26,32,281 అయితే అందులో ప్రాథమికంగా 2023, 24కి సంబంధించి 27,28,412. ఇందులో ఆదాయం పన్ను 23,26,524. ఇక ప్రస్తుత బడ్జెట్ 2024, 2025కి సంబంధించి 31,29,200 కాగా ఇందులో ఆదాయ పన్ను 25,83,499. ఇక ఇందులో పన్నేతర ఆదాయం రెవెన్యూ వసూళ్ళలో 2022, 2023కి సంబంధించి 2,85,421 అయితే 2023, 24కి సంబంధించి అంచనా 3,01,650 కోట్లు. అదే వాస్తవ వ్యయం 4,01,885 కోట్లు 2023, 2024లో. 2024, 2025లో 5,45,701 కోట్లు. మూలధనం వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం మూలధనం వసూళ్లు 2022, 2023కి సంబంధించి 18,950 కోట్లు అయితే ఇందులో 2023, 24కి సంబంధించి 18,70,816 కోట్లు. ఇందులో 2023, 2024కి సంబంధించి వాస్తవానికి సంబంధించి వచ్చినప్పుడు 10,14,130 కోట్లు. 2024, 2025 బడ్జెట్లో 16,90,312. ఈ మూలధన వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు ఏబీసీ రుణ వసూళ్లు, ఇతర వసూళ్లు, రుణాలకు సంబంధించి తీసుకున్నప్పుడు 2022, 2023కి సంబంధించి 26,000 పన్ను రుణ వసూళ్లు. 2022, 2023కి సంబంధించి రుణ వసూళ్లు వాస్తవికతంగా చూసినప్పుడు 26,161. ఇతర వసూళ్లకు సంబంధించి 46,035. అదేవిధంగా రుణాలకు సంబంధించి 17,37,755. ఇక 2023, 24కి సంబంధించి వచ్చేటప్పుడు రుణ వసూళ్లు అంచనా తీసుకున్నప్పుడు 23,000. ఇతర వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 61,000. రుణాలకు సంబంధించి 17,86,816. వాస్తవిక వ్యయానికి సంబంధించి 2023, 2024కి సంబంధించి వచ్చినప్పుడు రుణ వసూళ్లు 27,338 కోట్లు అయితే ఇతర వసూళ్లు 33,122 కోట్లు. రుణాలు 16,53,500. రుణాలకు సంబంధించి 2023, 24కి సంబంధించి 16,53,670 కోట్లు. సో దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్కి సంబంధించి 2024, 2025కి సంబంధించి రుణ వసూళ్లు 28,000 కోట్లు. ఇతర వసూళ్లు 50,000 కోట్లు. రుణాలు 16,13,312 కోట్లు. ఇక మూడోది రెవెన్యూ వసూళ్లు, మూలధన వసూళ్ల తర్వాత మొత్తం వసూళ్లు మనం చూసుకున్నప్పుడు ఇందులో 2022, 2023కి సంబంధించి 41,93,157 కోట్లు. ఇందులో పథకాల వ్యయం కోసం 34,53,132 కోట్లు అయితే పథకాల వ్యయానికి సంబంధించి పథకేతర వ్యయం 7,40,025 కోట్లు. దాని తర్వాత 2023 వాస్తవ బడ్జెట్లకు సంబంధించి మొత్తం వసూళ్లు 45,03,097 కోట్లు అయితే ఇందులో పథకాలకు వ్యయం 35,02,136 కోట్లు. పథకేతర వ్యయం 10,09,61 కోట్లు. సో దాని తర్వాత 2023, 24 వాస్తవ వ్యయానికి సంబంధించి మొత్తం వసూళ్లు 44,42,532 కోట్లు అయితే పథకాల వ్యయానికి సంబంధించి 34,94,036 కోట్లు. పథకేతర వ్యయం 9,48,506 కోట్లు అయితే 2024, 25 బడ్జెట్కి సంబంధించి ఇందులో మొత్తం వసూళ్లకు సంబంధించి 48,20,512 కోట్లు అయితే ఇందులో పథకాలకు వ్యయం 37,09,400 కోట్లు. పథకేతర వ్యయం 11,11,111 కోట్లు. సో ఆరోది మొత్తం వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు 41,93,157 కోట్లు అయితే 2023, 24కి సంబంధించి 45,03,097 కోట్లు. సో 2023, 2024కి సంబంధించి వచ్చినప్పుడు 44,42,542 కోట్లు. 2024, 25కి సంబంధించి 48,20,512 కోట్లు. రెవెన్యూ లోటు 7 అంశం 10,69,926 కోట్లు అయితే 2023, 24కి సంబంధించి 8,69,855 కోట్లు.
2023, 24కి సంబంధించి 7,65,624 కోట్లు అయితే, ఇక 2024, 25కి సంబంధించి 5,80,201 కోట్లు. ద్రవ్య లోటు మనం తీసుకున్నట్టు ఎనిమిదోది 17,37,755 కోట్లు అయితే, 2023, 2024కు సంబంధించి 17,86,816 కోట్లు. ఇక 2023, 2024 వాస్తవిక అంచనాలకు సంబంధించి 16,53,673 కోట్లు అయితే, ప్రస్తుతం 2024, 25 బడ్జెట్కి సంబంధించి 16,13,312 కోట్లుగా మనకు కనపడతా ఉంది. ఇందులో కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి 90,958 కోట్ల కేటాయింపు, మహిళా శిశు సంక్షేమానికి 26,092 కోట్ల కేటాయింపు, ఎరువులకి శాఖకు సంబంధించి 1,68,500 కోట్లు, రోడ్లు రవాణాకి సంబంధించి 2,78,000 కోట్లు, వ్యవసాయానికి 1,32,470 కోట్లు, కమ్యూనికేషన్కి సంబంధించి 1,37,293 కోట్లు, హోంశాఖకి 2,19,633 కోట్లు. హోంశాఖకి మళ్ళీ చెప్తాను, 2,13,643 2,19,643 కోట్లు. విద్యకు సంబంధించి 1,20,628 కోట్లు. 1,20,628 కోట్లు ఈ బడ్జెట్లో ఈ కీలకమైనటువంటి రంగాలకు బడ్జెట్ అలాట్మెంట్స్ జరిగింది. రక్షణకి 6.21 లక్షల కోట్లు 6.21 లక్షల కోట్లు కేటాయించారు రక్షణ రంగానికి. కేంద్రానికి రూపాయి రాకడా రూపాయి పోకడకు సంబంధించి వచ్చినప్పుడు ఆదాయ పన్ను ద్వారా అంటే రూపాయి వచ్చేది. ఆదాయ పన్ను ద్వారా 19%, ఎక్సైజ్ శాఖ ద్వారా ఎక్సైజ్ సుంకం ద్వారా 5%, జీఎస్టీ పన్ను ద్వారా 18%, కార్పొరేషన్ పన్ను ద్వారా 17%, కస్టమ్స్ పన్ను ద్వారా 4%, పన్నేతర ఆదాయం ద్వారా 9%, రుణేతర మూలధన వసూలు ద్వారా 1%, అప్పుల ద్వారా 27% వస్తుంది. రూపాయి పోకడకు సంబంధించి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 16%, సబ్సిడీలకు సంబంధించి 6%, రక్షణకు సంబంధించి 8%, కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా ఇచ్చేదాంట్లో 21%, ఆర్థిక సంఘం ఇతర బదిలీలకు సంబంధించి 9%, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి 8%, ఇతర వ్యయానికి సంబంధించి 9%, పెన్షన్లకు 4%, సబ్సిడీలకు 19% బడ్జెట్ అలాట్మెంట్స్. రూపాయి రాకడా రూపాయి పోకడకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో పన్నుకు సంబంధించి ప్రస్తుత స్లాబు సవరించిన స్లాబ్కు సంబంధించి 3 లక్షల వరకు పన్నులకు సంబంధించి ట్యాక్సేషన్ 3 లక్షల వరకు 0 ఉండేది. 3 లక్షలను మించి 6 లక్షల వరకు 5%, 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 10 లక్షల పైన 30%గా ట్యాక్సేషన్ ఉండేది. సవరించినటువంటి దాని ప్రకారం చూసినప్పుడు 3 లక్షల వరకు 0, 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, గతంలో 6 లక్షలు ఉంది, ఇప్పుడు 7 లక్షలకు పెరిగింది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, ఈ 9 లక్షలు 10 లక్షలు చేశారు. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, సో ఇది 9 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నది 10 లక్షల నుంచి 12 లక్షలకు సవరించారు. సో 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, గతంలో 12 నుంచి 15 లక్షలకు ఉన్నది. దీన్ని యాస్టేజ్గా మక్కి దించినట్టుగా మనకు కనపడతా ఉంది. ఆ తర్వాత 15 లక్షలకు పైన అనేది 30% ఇక్కడ ట్యాక్సేషన్ మనకు కనపడతా ఉంది. ఇది పరిస్థితి ట్యాక్సేషన్కి సంబంధించి ఇండియన్ బడ్జెట్ 2024-2025. గరీబ్ కళ్యాణ్ యోజన కోసం 2,05,250 కోట్లు, ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి 84,670 కోట్లు, జల జీవన్ మిషన్కి 70,163 కోట్లు, కిసాన్ సమ్మాన్ నిధికి 60,000 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్కి సంబంధించి 28,783 కోట్లు కేటాయింపులు ఇవి. సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి 37,500 కోట్లు, గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి 19,000 కోట్లు, పంటల బీమాకి సంబంధించినటువంటి పథకానికి 14,600 కోట్లు, స్వచ్ఛ భారత్కి 12,192 కోట్లు, ఆయుష్మాన్ భారత్కి 7,300 కోట్లు, నదుల అనుసంధానానికి 4,000 కోట్లు బడ్జెట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక ఆరోగ్య రంగానికి సంబంధించి వచ్చినప్పుడు 90,95,863 కోట్లు, అట్లా చెప్పాల్సి వస్తే 90,958.63 కోట్లు నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించారు. వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు కేటాయించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. జల వనరులకు సంబంధించి ఇక్కడ 56% నిధులు పెంచారు. సో ఈ బడ్జెట్లో 30,233.89 కోట్లు కేటాయించారు. సో ఇది చాలా పెద్ద బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు.